హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు నెట్తో బ్లౌజ్ని అయితే డిజైన్ చేయబోతున్నాను. నిన్న చేసిన ఎలిఫెంట్ అయితే ఈ బ్లౌజ్ కోసమే అనమాట. చాలామంది కింద కమెంట్ సెక్షన్లో అడిగారు కదా బ్లౌజ్ కూడా చూపించండి అనేసి. సో మీ అందరి కోసం అయితే బ్లౌజ్ వీడియోని కూడా షేర్ చేస్తున్నాను. నెట్ అయితే ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్రేమ్ పెట్టేసుకొని ఫ్రేమ్ మీద అయితే నెట్ వేసుకొని నెట్ మీద మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేశాను. సరే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను మళ్ళీ దీన్ని అయితే నెట్ అటాచ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. సో కొంచెంగా ఇలా టైట్ చేసుకోవాలి. ఒకేసారి లాగేస్తే కనుక ఒకవేళ ఇన్ కేస్ నెట్ అనేది ఏమైనా డెలికేట్గా ఉంటే కనుక ఊరికనే చిరిగిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే త్వరగా టైట్ అయిపోతుంది. ఇది కింద ఉంటుంది కాబట్టి త్వరగా టైట్ అవ్వదు. మనకి ఎగ్జాక్ట్గా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ని మనం ఎలా అయితే టైట్ చేసుకున్నామో కింద నెట్ కూడా అలాగే టైట్ చేసుకోవాలి. లేదంటే కనుక నెట్ అనేది లూజ్గా ఉంటుంది, మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. సో ఫస్ట్ అవుట్లైన్ అనేది నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. జరీ థ్రెడ్తో ఒక చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. నా నెక్ షేప్ ఆల్రెడీ మీరు చూసారు కదా ఇందాక ఫ్రేమ్లో పెట్టినప్పుడు. సో సేమ్ అదే నెక్ షేప్ అనమాట. నెట్ అయితే నేను ఇప్పుడే కట్ చేయట్లేదు, బికాజ్ ఎందుకంటే నేను వేసే వర్క్ వచ్చేసి ఒక 1 ఇంచ్ విడ్త్లో మాత్రమే ఉంది. సో ఈ 1 ఇంచ్ వర్క్ అంతా కూడా నేను నెట్ కిందే అటాచ్లోనే ఉంచేసి వర్క్ అయితే చేసేస్తున్నాను. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఇంకొంచెం పెద్ద వర్క్ అలా అయితే కనుక మీరు కట్ చేసేసుకోవచ్చు. నేను ఎందుకు నెట్ అనేది వెంటనే కట్ చేయలేదు అంటే నేను ఫర్దర్గా చెప్తాను వీడియో ముందుకెళ్ళినాక. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సీక్వెన్స్ అలాగే ఒక వైట్ పర్ల్ బీడ్ వేసుకోవచ్చు, లేదా నేను షుగర్ బీడ్ వేసుకున్నాను కలర్ బీడ్ లాగా. అండ్ ఒక జర్దోసి వేసుకుని ఇలా మొత్తం అంతా ఈ వర్క్ అంతా కూడా నార్మల్ నీడిల్తోనే. అసలు చాలా అంటే చాలా టైం పడుతుంది. మగ్గం వర్క్ నీడిల్తో మనం స్టిచ్ చేసామనుకోండి అది చాలా త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. అంటే నాకు దాంతో కంఫర్ట్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే నార్మల్ నీడిల్తోనే కంఫర్ట్గా ఉంటుంది, ప్లస్ చాలా త్వరగా కూడా కుట్టేస్తూ ఉంటారు. అండ్ నేనైతే కనుక నాకు మగ్గం వర్క్ నీడిల్లో కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఒక వైట్ పర్ల్ బీడ్ మిడిల్లో పెట్టేసుకొని దీన్ని అయితే ఇక్కడికే లాక్ చేసేయాలి. మనం వేసిన ప్రతి మోటివ్కి కూడా అక్కడికక్కడే లాక్ చేసేస్తే ఇది లూజ్ అవ్వకుండా ఉంటుంది. బికాజ్ నార్మల్గా మనం మగ్గం వర్క్ నీడిల్తో స్టిచ్ చేసింది అయితే స్టిఫ్గా ఉంటుంది. నార్మల్ నీడిల్తో వేసింది ఎప్పుడైనా కానీ కాస్త లూజ్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ మధ్యలో ఒక పర్ల్ బీడ్ పెట్టి చుట్టూ ఒక 4 పర్ల్ బీడ్స్ వేసుకుని దానికి అవుట్లైన్ వచ్చేసి నేను ఇలా జర్దోసి ఇస్తున్నాను అనమాట. అప్పుడు ఇది ఒక చిన్న ఫ్లవర్ లాగా అవుతుంది. ఆల్రెడీ పక్కన వేసా చూడండి. సో సేమ్ అదే ప్యాటర్న్లో మీరు కావాలంటే కనుక ఈ మోటివ్స్ వచ్చేసి అన్నీ దగ్గరగా వేసుకోవచ్చు. బట్ నేను ఇంకొంచెం గ్రాండ్ లుక్ క్రియేట్ చేయడం కోసం ఇవి కొంచెం దూరంగా వేసి నేను మధ్యలో మళ్ళీ సీక్వెన్స్ అలాగే బీడ్స్తో ఫిల్లింగ్ అనేది చేయబోతున్నాను అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ చిన్న వైట్ మార్క్స్ ఉన్నాయి కదా, సో ఆ వైట్ మార్క్స్ నేను పెట్టుకున్నాను అనమాట. అంటే ఎక్కడి వరకు కావాలి, ఎంత హైట్లో కావాలి, ఎంత విడ్త్ కావాలి అనేసి నేను పెట్టుకున్నాను. మీరు కూడా మీకు ఎంతవరకు వర్క్ కావాలో లేదా మీకు ఎంత విడ్త్లో వర్క్ కావాలో అది పెట్టుకొని మీరైతే ఇలా జస్ట్ ఒక చిన్నగా మార్కింగ్ అయితే చేసుకొని పెట్టుకోండి వర్క్ చేసేటప్పుడు. బికాజ్ దీనికైతే కనుక మనకి ఎలాంటి ట్రేసింగ్ ఉండదన్నమాట. ఫ్రీ హ్యాండ్తోనే మనము వర్క్ చేయాల్సి ఉంటుంది. వేరే మోటివ్స్ ఇంకా మ్యాంగో పెటల్స్ కానీ పికాక్స్ కానీ ఇంకా వేరే డిజైన్స్ అయితే మనము ముందు ట్రేస్ చేసుకొని అప్పుడైతే వర్క్ చేస్తాము. బట్ ఇలాంటి వర్క్స్ అయితే కనుక నార్మల్గా ఫ్రీ హ్యాండ్తోనే కుట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మిడిల్లో ఒక సీక్వెన్స్ అలాగే ఒక పర్ల్ బీడ్ వేసుకొని షుగర్ బీడ్ వేసుకొని వైట్ షుగర్ బీడ్ నేను ఈ విధంగా ఫిల్ చేసేసుకుంటున్నాను. మనం ఎప్పుడు ఏ వర్క్ చేసినా కూడా మనకి ఒత్తుగా రావాలన్నమాట. అంటే మిడిల్లో ఎక్కువ గ్యాప్స్ కనిపించకుండా ఉంటే అప్పుడు అది షేప్ ఎలా ఉన్నా డిజైన్ ఎలా ఉన్నా కూడా చూడడానికి లుకింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడైతే దీన్ని విప్పేస్తున్నాను అనమాట ఫ్రేమ్ నుంచి. ఇదిగోండి ఇలా కొంచెం దూరంగా పెట్టుకొని కింద నెట్ కొంచెం దూరంగా పెట్టుకోండి. అండ్ పైన కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. నేను వచ్చేసి నైట్ కట్ చేశాను. దీనికైతే కనుక ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే బాగా వస్తుంది, అలానేం లేదు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా చిన్నగా అయినా కట్ అయిందంటే నెట్ అసలు మనం ఇప్పటివరకు చేసిన వర్క్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసే సిజర్ వచ్చేసి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి యూజ్ చేసే సిజర్ అనమాట. అందులో ఇది కొంచెం కర్వ్ వస్తుంది అనమాట.
సిజర్కి. సో చూసారు కదా, ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది అనమాట ఫినిషింగ్. అండ్ ఇలాగే జాగ్రత్తగా మొత్తం కార్నర్ వరకు కూడా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేయడమే చాలా పెద్ద టాస్క్ అవుతుంది. అండ్ ఇలా నెట్ అటాచ్ చేసే వర్క్స్ అయితే కనుక చాలా అంటే చాలా పెద్ద హెడేక్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి కుట్టుకోవాలి, తర్వాత అటాచ్ చేయాలి, మళ్ళీ దీన్ని తీయాలి, తర్వాత మళ్ళీ అదంతా కట్ చేసి మళ్ళీ ఫ్రేమ్కి పెట్టాలి. సో ఇలా నెట్ అటాచ్ చేసిన డిజైన్స్ వచ్చేసి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. కస్టమర్స్ ఎవరైనా అడిగినా కూడా మీరు చెప్పడానికి బాగుంటుంది అనేసి నేను జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, నేను ఇక్కడ 1 ఇంచ్ వరకు వర్క్ చేశాను కదా, సో ఆ 1 ఇంచ్ వరకు కట్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే జరీ థ్రెడ్ వేసిన వెంటనే కూడా తీసేసి మనం వేసుకోవచ్చు, బట్ ఇలా వేస్తే ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుందనేసి నేను 1 ఇంచ్ వరకు పెట్టేసుకున్నాను. మనకి ఎలాగో ఇది లోపలికి వెళ్ళిపోతుంది, పైన ఇంకొక లైనింగ్ వస్తుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. అండ్ చుట్టూ 1 ఇంచ్ నెట్ అనేది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి షోల్డర్ దగ్గర కూడా వెళ్ళాలన్నమాట. అంటే క్లాత్ స్టిచ్చింగ్ చేస్తారు కదా బ్లౌజ్, సో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ నెట్ కూడా అందులోకి వెళ్ళాలి. సో అందుకని నేను పైన ఒక 1 or 1.5 ఇంచ్ వరకు పెట్టుకున్నాను పైన. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా పెడితే ఇది నార్మల్గా వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు టైలర్స్ అది షోల్డర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మ్యాక్సిమం ఎప్పుడైనా సరే కొంచెం ఎక్స్ట్రాగా క్లాతే కట్ చేసుకోండి. ఎందుకంటే నార్మల్గా కట్ చేసేసుకున్నాం అనుకోండి ముందే, తర్వాత మనకైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎక్స్టెండ్ చేయడానికి ఇంకా ఛాన్స్ ఉండదు అనమాట, ఎందుకంటే వేరే క్లాత్ అటాచ్ చేసాం కాబట్టి. అండ్ దీన్ని మళ్ళీ ఫిట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇది ఫిట్ చేసిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా లాగేశారనుకోండి నెట్, అలాగే ఇక్కడ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ కదా మనం వేసింది, సో మొత్తం అది థ్రెడ్స్తో సహా ఊడిపోయి హాఫ్ పట్టు అలాగే నెట్ క్లాత్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. సో ఎక్కువగా లాగొద్దు, ఇది మాత్రం మెయిన్ టిప్. ముందైతే మనం చేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ ఇలా నెట్ అటాచ్ చేసిన తర్వాత మాత్రం టైట్గా అస్సలు లాగొద్దు. కొంచెం లూజ్గా ఉన్న ప్రాబ్లం లేదు, దాని మీదే కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ నేను పైన షోల్డర్ దగ్గర కూడా కొంచెం వర్క్ అయితే చేసేసుకున్నాను. హాఫ్ పట్టు మీద చేసిన ఫినిషింగ్ అయితే నెట్ మీద రాదు, బికాజ్ నెట్ అయితే చాలా డెలికేట్గా ఉంటుంది కదా, కుట్టడానికి అయితే కొంచెం కష్టం అవుతుంది. ఈ ఎలిఫెంట్ అయితే మనము డైరెక్ట్గా పెట్టేసి స్టిచ్ చేసేసుకోవచ్చు, బట్ ఏంటంటే మనకి ప్లేసింగ్ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని నేను గ్లూ అనేది అప్లై చేసేసి ఒక 10 minutes అలా వదిలేసాను. అది డ్రై అయిపోయిన తర్వాత ఇలా నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకోండి. ఈ స్టిచ్ కూడా వచ్చేసి ఏంటంటే జరీ లైన్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా దాని మీద వేసుకుంటూ రండి. కొంచెం లోపలికి వేసుకున్నా నో ప్రాబ్లం, బట్ ఇక్కడ నేను స్టిచ్ చేసిన జర్దోసి ఉంది కదా, సో అలా మనం జర్దోసి మీద గట్టిగా దాన్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటే కనుక ఆ ఎలిఫెంట్ ఫినిషింగ్ అనేది పోతుంది. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది స్టిచ్ చేసేసిన తర్వాత. మీరు కావాలంటే ఇక్కడ నెట్ మీద అక్కడక్కడ కూడా చిన్న ఏమైనా హైలైట్ చేసుకోవచ్చు. అండ్ నేను తర్వాత నెక్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా చిన్నగా బుటీస్ అయితే వేస్తాను. వీడియోలో అయితే చూపించలేదు, సో మీరు కావాలంటే వేసుకోవచ్చు బుటీస్, లేదంటే లేదు. ఇక్కడ ఎలిఫెంట్ దగ్గర కానీ లేకపోతే ఎలిఫెంట్ చుట్టూ కూడా ఇంకేమైనా హైలైట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.